నమస్తే సాయి ఫణీంద్ర గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఎనలిస్ట్లు ఒక ఎత్తు, పార్టీస్ వర్షన్ ఒక ఎత్తు, రకరకాల అబ్జర్వేషన్స్, రీడింగ్స్, కానీ సెఫాలజిస్టులు అన్ని విషయాల్ని, అన్ని ఏజ్ని, జెండర్స్ని, ఆ ఓటింగ్ పర్సంటేజ్ని ఇన్ డీటెయిల్డ్గా మీరు బ్రేక్ ఈవెన్ చేసి అనాలిసిస్ చేస్తారు. సో నిన్న జరిగినటువంటి రికార్డ్ పోలింగ్ ఏపీలో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఓకే, నమస్తే అండి. మీకు అలాగే ప్యానల్ మెంబర్స్ కూడా అందరికీ నమస్కారం. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. ఓకే, నిన్న మనం చూస్తే కనుక మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ 8-10 వరకు ఉన్న వాతావరణం ఏంటి అంటే సిచ్యువేషన్ అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి కూడా అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారండి. అంటే వేరే ప్లేస్ నుంచి కూడా చాలా మంది వచ్చి సో చాలా పోలింగ్ పెరగడం అనేది చాలా పాజిటివ్ ఇండికేషన్ ఏంటి మన అపోజిషన్ పార్టీకి. సరే, ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే కనుక మనం ట్రెండ్ చూస్తే కనుక జనరల్ గా ఏంటంటే 60% దాటిందంటే కనుక పోలింగ్ టువర్డ్స్ రూలింగ్ పార్టీకి కొద్దిగా ఇబ్బంది సిచ్యువేషన్ అండి. అప్ టు 70 వెళ్తే కనుక ఆటోమేటిక్ గా అది అపోజిషన్ పార్టీకి చాలా ఫేవర్ గా ఉంటది. మనం లైక్ లాస్ట్ టైం తెలంగాణ మనం చూస్తే కనుక యావరేజ్ 60% లేదు. పర్టికులర్ గా ఆ రోజు పోలింగ్ రోజు ఈవెన్ 1 o'clock కూడా హైదరాబాద్ సిటీ 20% కూడా పోలింగ్ అవ్వలేదండి. సో ఆఫ్టర్నూన్ నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఫాలోఅప్ చేసి వస్తేనే కానీ అది పోలింగ్ పెరగలేదు. సో ఇక్కడ ఆ పరిస్థితి కాదండి. సో ఫ్రమ్ స్టార్టింగ్ మార్నింగ్ నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంది. అందులో మెయిన్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ అంటే నిన్న సెకండ్ సాటర్డే వచ్చింది, సాటర్డే అండ్ సండే సెలవు వచ్చింది. సో అందరూ కూడా వచ్చి 2 days ముందే రావడం వల్ల ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా స్పీడ్ గా వస్తానికి అవకాశం వచ్చింది. లైక్ మనం లాస్ట్ టైం మునుగోడు బై ఎలక్షన్ చూసాం. అప్పుడు ఏమైందంటే అందరూ కూడా ఆ రోజు మార్నింగ్ రావడం, ఆ ఊరికి ఆఫ్టర్నూన్ నుంచి రావడం అనేటప్పటికి ఏంటంటే కొద్దిగా టైం టైట్ అయింది. సో ఈసారి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ సాటర్డే, సండే అండ్ అగైన్ మండే రావడం వల్ల ఏంటంటే టైం సఫిషియెంట్ గా ఉంది. సో గ్రామ స్థాయిలో ఒక రోజు ముందే రావడం వల్ల కంఫర్టబుల్ గా వాళ్ళు వచ్చి ఓటేస్తానికి వెయిట్ చేస్తానికి, సో మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్తానికి కూడా సఫిషియెంట్ టైం పెట్టుకుంటాం కూడా చాలా అడ్వాంటేజ్ అయింది పోలింగ్ కి. అందులో పర్టికులర్ గా నిన్న చూస్తే మటుకు యూత్ అన్నది చూస్తే మటుకు 18 to 30 years ఉన్న యూత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మటుకు చాలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేశారు. అలాగే వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళు ఒక 10 members 20 members ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేసే శక్తి వాళ్ళకు ఉంటదండి. సో వాళ్ళు తీసుకురాగలుగుతారు ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ కి. అంటే యాక్చువల్ గా పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ కి కరెక్ట్ గా తీసుకెళ్ళి ఓటింగ్ అనేది పెంచగలగాలి. సో అది ఆ విషయంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే యూత్ అనేది చాలా ఆ విషయంలో చాలా వర్క్ చేశారండి. అది ఏంటంటే మెయిన్ బాగా పార్టీకి అడ్వాంటేజ్ అయింది. సో ఓవరాల్ గా మనం నిన్న అబ్జర్వేషన్ చూస్తే మటుకు ఓటింగ్ ఎక్స్పెక్టెడ్ 83 to 85% అనుకుంటున్నాం. సో ఇది అనేది చాలా రికార్డ్ స్థాయి పోలింగ్ అనేది. సో ఇది మటుకు ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తే మటుకు మాకున్న అంచనా అయితే కనుక డెఫినెట్ గా ఎన్డీఏకి అనేది చాలా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటది. సో టువర్డ్స్ ఒకటి ఫణీంద్ర గారు, జనరల్ గా కొన్ని నరేటివ్స్ ఉంటాయి కదా, ఇందాక మనకి సత్యమూర్తి గారు కూడా ఓపెనింగ్ లో అనుకున్నారు, బాగా ఎక్కువ హై పర్సెంటేజ్ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకత, లేదా 1% ఉంది అని అనుకుంటే మళ్ళీ ఏదైనా బెనిఫిషియరీస్ ఆలోచించారా? కానీ నిన్న మనము ఒక విషయం గమనిస్తే ఇది ప్రతిపక్షాలకి ఫేవర్ అని వాళ్ళు అంటున్నారు. లేదు, మా మీద బీభత్సమైన అభిమానంతో మాకే వేసేసారని చెప్పి అధికార పార్టీ అంటుంది. అంటే ఇది అభిమానమా, కస? ఈ డిఫరెన్స్ ని ఎలా విశ్లేషించాలి? అంటే యాక్చువల్ గా ఏంటంటే ఎవరి పెర్సెప్షన్ వాళ్ళకు ఉంటది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, బాగా వేసేసారు, మేము ఇరగదీసాము, మా గవర్నమెంట్ బాగుంది, అది మా మీద అభిమానంతో వేసారు అంటారు వాళ్ళు. ప్రతిపక్షాలు ఇలా అంటాయి. అప్పుడు దాన్ని అసలు ఆ బ్యారియర్ ని ఎలా రీడ్ చేయాలి? యాక్చువల్ గా ఏంటంటే జనరల్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎప్పుడైతే ఓటింగ్ పెరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే ఓటర్ కోపంగా ఉన్నాడో దాని అర్థం. జనరల్ గా పాజిటివ్ గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి పనిగట్టుకుని ఓటేసేంత పరిస్థితి ఉండదు. జనరల్ గా 60-65% ఓటింగ్ ఉంటే కనుక నన్ను 80% పోలింగ్ అయిందంటే కనుక దాని యొక్క జనరల్ గా ఏంటంటే కోపం ఉన్నట్టు, యాంగర్ గా ఉన్నట్టు. సో జనరల్ బేసిక్ ప్రిన్సిపల్ ఓటింగ్ పెరుగుతుంది అన్నప్పుడు ఏంటంటే మేము సైంటిఫిక్ గా తీసుకుంటే అది టువర్డ్స్ అపోజిషన్ పార్టీకే ఫేవర్ గా ఉంటది, రూలింగ్ పార్టీకి మైనస్ గా ఉంటది. సో ఇక్కడ పార్టీస్ డిఫెండ్ చేసుకోవడంలో తప్పలేదు, కానీ జనరల్ గా సైంటిఫిక్ అబ్జర్వ్ చేస్తే మటుకు నిన్న సరే ఓకే ఓటింగ్ పక్కన పెడతాం సార్, నిన్న జరిగిన మార్నింగ్ నుంచి నైట్ వరకు చూస్తే తనాలి ఏంటి కానీ మిగతా ఏదైనా గమనిస్తే మనం సో నిన్న సోషల్ మీడియా అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్ ఉంటదండి, చాలా 100% యాక్టివ్ గా ఉంటది. సో తెనాలి ఇన్సిడెంట్ ఏంటి కానీ మిగతా వంశీ గారిది ఏంటి కానీ మిగతా విషయాలు ఏంటో కూడా
సో ఇవన్నీ చూస్తే మనం ఒక ఫీల్ ఎలాగ వచ్చింది అని గమనిస్తే మటుకు టువర్డ్స్ ఇది ఎన్డీకి పాజిటివ్ ఉందని మా ఉన్న అనాలిసిస్, మాకున్న డేటా. అంటే మీరు జనరల్ గా ఉండే నరేటివ్స్, అబ్జర్వేషన్, గ్రౌండ్ ఇవన్నీ చూసినప్పుడు ఇలా మనం కంక్లూజన్కి రావచ్చు. ఎస్ ఎస్ యా. అంటే ఇంకొక నెరేటివ్ కూడా చెప్తారు కదండి, ఇందాక ఆయన అన్నారు, ఎవరు మన సత్యమూర్తి గారు, గొడవలు ఎవరు ఎక్కువ చేస్తారు లేకపోతే ఎవరు సైలెంట్ గా ఉన్నారు అన్న దాన్ని కూడా బేస్ చేసుకొని రీడింగ్స్ ఉంటాయండి అని. సో మీరు కూడా దాంతో యాక్సెప్ట్ చేస్తారా? అంటే జనరల్ గా పోలింగ్ రోజు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ఉండొచ్చు. అది జనరల్ గా ఏంటంటే అధికార పార్టీ వాళ్ళే గొడవ చేస్తారని ఒక జనరల్ గా ఇది ఉంటది. అపోజిషన్ పార్టీకి ఒక సింపతి ఏంటి కానీ ఒక విధమైన ఫీలింగ్ ఉంటది. అక్కడ ఏదేమైనా గొడవ అన్న విషయం వచ్చిందంటే జనరల్ గా ఒక 10% ఎక్కువ నెగిటివ్ వెళ్ళేది రూలింగ్ పార్టీకి వెళ్తుంది అక్కడ. ఎందుకంటే అపోజిషన్ గా ఉన్నప్పుడు ఒక రకమైన అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు అంత పవర్ ఉంటది కాబట్టి, సో పవర్ తో చేస్తున్నారన్న ఒక విధమైన జనరల్ అది రియాలిటీ అనేది ఒకవేళ పక్కన పెడితే, సో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు రియాలిటీ అనేది టువర్డ్స్ ఎన్డీకి ఉంది అంటున్నాం. అక్కడ ఇది ఏది జరిగినా సరే జనరల్ గా ఒక గొడవ జరిగింది, ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారు అంటే కనుక జనరల్ గా అది రూలింగ్ పార్టీకి మైనస్ అవుద్ది. నిన్న తనాలు చూసాం. నిన్న ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏమైందండి, వైఎస్ఆర్సీపీకే నిన్న అది నష్టమైంది ఓవరాల్ చూస్తే కనుక. సో అక్కడ ఏం జరిగిందని పక్కన పెడితే మటుకు అందులో ముఖ్యంగా ఏంటంటే నిన్న ఎమ్మెల్యే ఆయన కొట్టారు ఎవరిని, సుధాకర్ నాయన్ని. సో ఎమ్మెల్యే కొట్టడం ఒక విషయం, తర్వాత 10 మంది కొట్టారు. సో 10 దెబ్బలు కాదు, అక్కడ మాకు చెప్పిన విషయం ఏంటంటే లోకల్ గా 10 దెబ్బలు కాదు, ఇంకో 50 దెబ్బలు కొట్టినా సరే ఇతను కొట్టిన ఒక దెబ్బ అనేది చాలా మోర్ పవర్ఫుల్ అని చెప్పారన్నమాట. ఎందుకంటే చూస్తారు వామ్మో వీళ్ళు ఇప్పుడే కొడుతున్నారని. యాక్చువల్ గా ఆయన ఎమ్మెల్యే అండి, రేపు జూన్ 1 ఎమ్మెల్యేనే కొట్టాడంటే అది ఎలా వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. సో ఇట్ ఈజ్ ఓవరాల్ చూస్తే మటుకు నేనైతే ఎన్డీఏకి అనేది చాలా పాజిటివ్ గా అనిపించింది. ఫ్రమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు